ఈఎన్ఏ ముందు వస్తుందా, కేడాకోల ముందు వస్తుందా? పార్ట్ 2 పార్ట్ 2 దేని ముందు రాదు సార్, ఇంకోటి వస్తుంది వేరేదేదో. అదైతే కాదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ స్టియరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్. ఏంది అంటే, ఈ నగరానికి ఏమైంది, తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటది. అమ్మ నేను అదే అంటున్నానమ్మా, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. యా, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షనా రొమాన్స్? స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక టికెట్లు ఎవరు కొంటాడు సార్, ఇక నన్ను బర్బాద్ చేస్తాను. బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్ డ్రామా, అదే. కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. ఈ ట్రైలర్ ఇది చూసిన బాగానే ఉంది. అయితే ఈ సినిమాలో కానీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చి కొత్త థాట్స్తో రకరకాలుగా వస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు కూడా యూత్ ఇలా మాట్లాడుకుంటారు అనేది చేయడం బాగానే ఉంది, కానీ ఇది 10 మందిలోకి వెళ్ళేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం శృతి మించినట్టుగా అనిపిస్తున్నాయి చాలా చోట్ల. ఇందులో కూడా డైలాగులు ఉన్నాయి. సినిమా అంతా ఎలా ఉంటుందో కానీ బయట ఇలా మాట్లాడతారు, బయట మాట్లాడచ్చు, కానీ తెర మీదకి వచ్చినప్పుడు అది కోట్లాది మందిని ఇంప్రెస్ చేస్తుంది. ఇప్పుడు యానిమల్లో చేశారు సినిమా, అది వేరు. ఇప్పుడు జూనియర్ యానిమల్ టైప్లో చెప్పారు. ఇందాక ఆ సార్ డైలాగ్ కొడతాడు ఫస్ట్లోనే, ఏదో అంటే అది భూత అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఇది ఇలాంటి జాగ్రత్తలు మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే 10 మందిని చూసే విధంగా ఉన్నప్పుడు. సార్ కంటెంట్ చాలా ఈజీ బ్రీజీ కంటెంట్ అనమాట. సో దానిలో ఆ రియలిజం తీసుకొని రావాలనేదే ఐడియా. ఇంకా మీరు అన్నట్టు కూడా ఇది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెబ్ సిరీస్ది మనం అందరికీ చూపిస్తున్నప్పుడు. కానీ దీనిలో అన్నీ మంచి బూతులు సార్, అన్ని గుడ్ బూతులు, అంటే క్యూట్గా ఉంటాయి అనమాట. మీరు ఎవరినో తిడుతున్నట్టు కూడా ఉండదు అనమాట. రోజు మనలో మనం అదేంటంటే దాంట్లో ఫన్లా మాట్లాడుకునేది తప్ప ఎవరిని హాని అట్లా ఎవరినో సెంటిమెంట్స్ హర్ట్ చేయాలనేది దట్స్ నాట్ ది ఐడియా. నలుగురు ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది, ఆ పదాలు యాజ్ ఇట్ ఈస్ చూపిస్తే కానీ ఆ నలుగురు ఫ్రెండ్స్ తీస్తే ఆ సీన్ తీసిన దానికి వర్త్ ఉంటుంది. ఆర్ ఎల్స్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్. అండ్ చాలా హార్మ్లెస్ కాంటెంట్ సార్. అంటే సార్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే నాకు కూడా ఈ డిబేట్ ఎప్పుడు మా రైటింగ్ రూమ్లో డిస్కషన్లో జరుగుతూనే ఉంటుంది. ఒకటి 100% ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్. ఒకటి మనము థియేట్రికలీ పబ్లిక్లో చూసేటప్పుడు సెన్సర్షిప్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ వ్యూయింగ్లో అమ్మ పక్కన కూర్చొని తమ్ముడు పక్కన కూర్చొని ఆ బూతులు వస్తుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఓటీటీలో ఇట్స్ జస్ట్ ఇన్ యువర్ ఫోన్, పర్సనల్ వ్యూయింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ డెమోక్రటైజ్ అయిపోయింది. మనం యూట్యూబ్లోనే మనము లాస్ పెట్టలేకపోతున్నాం. మీరు ఈ వీడియో కిందనే కమెంట్స్ చూస్తే ఓ 10 బూతులు ఉంటుంది ఎక్కడనో అక్కడ. వాళ్ళనే మనము ఏం చేయలేకపోతున్నాం. ఏ లా రాదు ఇంకా, ఎందుకంటే ఇట్స్ అ మాన్స్టర్. అది మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఓటీటీ కంటెంట్ మనం ఏంటి అంటే అట్లీస్ట్ ఆనెస్ట్ వాయిసెస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి అవ్వచ్చేమో అని ఒక ఆలోచన, అంతే. సో ఈ డిబేట్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్. తప్పకుండా మీరు చెప్పేది కూడా కరెక్టే. పబ్లిక్ వ్యూయింగ్లో అయితే సెన్సర్షిప్ ఉంది, మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ దీంట్లో అయితే మాత్రం ఐ డోంట్ నో. అంటే చిన్న సజెషన్ అంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మద్యము సిగరెట్ అయితే కింద వేస్తారు, కరెక్ట్. అలాగే ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీన్ని కూడా ఏమైనా వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తున్నాను. వేస్తే ఇంకా సినిమా మొత్తం సిగ్నల్లే ఉంటాయి, నాకేముండదు. అంటే ఎవరు కించపరిచే విధంగా కాకుండా ఇలాగా చేయాల్సి వచ్చిన సన్నివేశ పరంగానే వేస్తే దానికి గొడవ లేదు, చెప్పలేము. నా థాట్ అది మేబీ. కానీ నాకు అదే అనిపిస్తుంది, ఆఫ్టర్ ది ఇంటర్నెట్ హస్ కమ్ ఇంకా విచ్చలి విడిగా అయిపోతుంది అంతా. డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. అంటే మీరు మార్చాలనుకుంటే ఏదైనా హోప్ఫుల్లీ డెఫినెట్లీ. అంటే ఫర్ ఈ టాపిక్ గురించే మనము రైటింగ్ చేయొచ్చు, ఒక కంటెంట్ కూడా రాయొచ్చు. నెవర్ నో. సార్ థ్యాంక్ యూ సార్. డిస్క్లైమర్ ఐడియా చాలా బాగుంది, దీంట్లో ఖచ్చితంగా వేస్తాం ఈ ప్రాజెక్ట్ వరకు. వై నాట్ డెఫ్ సార్. అలాగే అలాగే
ఈ మీరు చూసినంత వరకే ఉంటుంది సార్, మొత్తాదు మించి ఎక్కడ ఉండదు. బికాస్ ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఈటీవీ కదా, సో వీఆర్ వెరీ కేర్ఫుల్. ఆ సీన్ కూడా ఒక 3 days వాడిని తిట్టి 4th day అలా తిడతాడు. సో ఇప్పుడు అందరికీ చెప్తున్నా, మీరు ఇక్కడ చూడండి, వీ టేకెన్ ద మీడియాస్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. బూత్ వచ్చినప్పుడు ఇది మంచి బూత్ మాత్రమే అని వస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి బూత్ రాబోతుంది అని వస్తుంది, లేదంటే చూడకండి అసలు. హాయ్ అండి, దిస్ ఇస్ మాధవ్. అంటే కాలేజ్ డేస్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుందన్న. కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు. సో తరుణ్ గారు, ఇప్పుడు మీ లైఫ్లో వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్ డేస్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి నాకు కౌశిక్ని కలవడం, కౌశిక్ తోటి సప్లీస్, వాడు సప్లీ ఎగ్జామ్స్లో నేను సినిమా స్టోరీలు రాయడం, వాడు ల్యాబ్ ఎక్విప్మెంట్ దొంగతనం చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో ఆల్ దీస్ ఆర్ మెమరబుల్ ఫర్ మీ. ఓకే, అండ్ వెంకట్ గారు, సో వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ ద వెబ్ సిరీస్ తులసివనం అండ్ మోటివ్ ఇన్ ద స్టోరీ? తులసివనంలో నా రోల్ పేరు వచ్చి గిరిబాబు అండి. సో తులసి గాని చైల్డ్హుడ్ నుంచి వాడు చేసే పనులన్నీ విట్నెస్ చేసే ఒక పాత్ర అనమాట ఇది. సో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అనిల్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కాలేజ్ డేస్ అప్పటి నుంచి, అండ్ మా సినిమాటోగ్రఫర్. సో అందరితో కలిసి పనిచేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్. వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో ఒక 6-7 years నుంచి తెలుసు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ అసలు. అండ్ చూస్తుంటే తులసివనంలో మనకి SIVA శివ కూడా మధ్యలో కనపడుతుంది. ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ కాల్డ్ శివ తులసివనంలో? లేదండి, అట్లేం లేదు. లేదు అట్లేం లేదు. ఎందుకంటే పైన బొట్టు కూడా పెట్టారు నీట్గా, చాలా అంటే అండర్లైన్ చేయలేదు కదా బ్రో. ఓకే, అది బాట్. ఓకే, బాల్ అండ్ బ్యాట్. ఓకే, అంతే. కార్పొరేట్ క్రికెట్. కార్పొరేట్ క్రికెట్. ఎస్. ఓకే.